నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 24 గంటల్లో 5,555 ఈ సైకిల్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన ఏపీ సర్కార్ గిన్నిస్ రికార్డు సాధించినందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్కు ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అంబటి ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత. కల్తీని ఈ స్కామ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణ. తిరుమల లడ్డూ వ్యవహారంలో అడ్డంగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పర్యావరణ హిత ఈ సైకిళ్లను భారీ రాయితీపై అందిస్తుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ సైకిల్ 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. విషయం ఏమిటంటే ఈ సైకిళ్లను కుప్పంలోనే ఈ మోడరాడ్ సంస్థ అసెంబుల్ చేస్తుంది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ సైకిళ్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్సీలోని ప్రజావేదిక వద్దకు ఆయన దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఈ సైకిళ్లపై ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం గిన్నీస్ రికార్డు సాధించినందుకు గాను చిత్తూరు జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంబటిని హెచ్చరించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్ననల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ, ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ, లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది.
డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు, ఎట్టి పరిస్థితుల్ని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చి మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 53 రోజులకి జైల్లో పెట్టినందుకే 151 సీట్లు కాస్త 11 సీట్లకి దిగజారాయి. ఈరోజు నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా 5,000 సైకిళ్ళు ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుకుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని నింపి ముందుకెళ్తున్నారు. అది నాయకుడు అంటే. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్ ఛార్జ్ షీటుతో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు తిరిగి ఇవాళ దొంగ అన్న తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు, రిపోర్టు లేకుండానే లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ ఆరోపణలు చేయడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగిన చరిత్ర కూడా చంద్రబాబుకే మిగిలిందని మండిపడ్డారు. ఎన్డీబీబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కల్తీ లేదని చెప్పడంతో అడ్డంగా బుకాయించే ప్రయత్నం చేస్తూ కార్యకర్తల్లో విషాన్ని నింపుతున్నారని తప్పుపట్టారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాక్కొచ్చిన ఆ చరిత్ర కూడా చంద్రబాబు నాయుడికే మిగిలింది. నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాక్కొచ్చి వాళ్ళ పన్నాగం పారలేదు, నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ భక్తులు, వాళ్ళ సొంత మీడియా తెరతీసింది. ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు, పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు, చేప నూనెలు ఏమీ కలవలేదనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం, ఇబ్బంది పడుతున్నామని తెలిసి ప్లేట్ మార్చేశారు. ఒక పక్క సిట్, సిబిఐ వేసిన సిట్ క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వాటిలో కొవ్వులు కలిసినాయనే మాట్లాడుతున్నారు. ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. గుంటూరులో కాసేపటి క్రితం మాజీ మంత్రివర్యులు, మా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. చాలా దుర్మార్గంగా ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం మరో మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు
ఆలయంలో పూజలకు వెళ్తే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు, మా సీనియర్ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక హోమం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా తెలుగుదేశం పార్టీ అనుచరులు ఆ హోమాన్ని భగ్నం చేయడానికి వెళ్ళారు. అంటే ఇవన్నీ డైవర్షన్, ఇవన్నీ డైవర్ట్ చేసి ఈ అబద్ధాలని ప్రచారం చేయడానికి ఒక మిషన్ని నడిపిస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కాకినాడ వచ్చారు. కాకినాడ వచ్చి ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టినట్టు చూశారు. ఆ వీడియోలు చూస్తే ఆయన కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చినట్టుగా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదడులో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ వేదికైనా అవ్వచ్చు, దావోస్ వెళ్ళినా జగన్నామ స్మరణే, కాకినాడ వచ్చినా జగన్నామ స్మరణే, నిద్దట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు. ఒక్క మనిషి, ఒక్క నాయకుడు ఇంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి. చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులకి నిద్రపోనివ్వట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా. అంటే జగన్ అంటే ఎంత భయం ఉందో చూడండి. అందుకే మేము కూటమి కలిసి ఉంటాం, కూటమి కలిసి ఉంటాం, మమ్మల్ని ఎవడో విడగొట్టడు, మమ్మల్ని ఎవడో విడగొట్టలేడు. మిమ్మల్ని ఎందుకు మేము విడగొడతాం? అసలు మాకేం అవసరం? లోకేష్ గారు నేను ఎక్కడో చెప్పినట్టుగా పత్రికలు వచ్చినాయి, మా కూటమిని ఎవడో విడగొట్టలేడు, మీరు కలిసే ఉండండి, మిమ్మల్ని విడగొట్టడానికి మేమేం అవసరం లేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. प्राणहस्ताय नमः, श्रीधराय नमः, वेंकटेशाय नमः, क्षत्रियाय नमः, प्रियंजो प्रियभक्षकाय नमः, वेंकटेशाय नमः, श्वेतांकोलाभराय नमः, वेंकटेशाय नमः, जलनाराय नमः, बलभद्राय नमः, दिविक्रमाय नमः, महत्रे नमः, क्षीराप्तनादाय नमः. मंगलम गोपरेन्द्राय महानय गुणाब्दय चक्रवर्ती समुद्राय सार्वभौमाय मंगलम मंगलाजा हरपरेन्द्राजा रघुरोगवसुते नमो राजा हटयास्त मंगलम योगनदादा वेंकटरमण गोविंद आपद्बंधव अनारक्षक गोविंद रमण गोविंद आपद्बंधव अनारक्षक गोविंद.
గిడదగ దరగడతం తక్క తెత్త గిడదగ దరగడతం తెత్త తక్క తెత్త తెత్త గిడదగ దరగడతం గిడదగ దరగడతం గిడదగ దరగడతం తెత్త తక్క తెత్త తెత్త గిడదగ దరగడతం గిడదగ దరగడతం గిడదగ దరగడతం తెత్త తక్క తెత్త ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చక్రవిక్రమం నారాయణం తనుజ్ఞాతే శ్రీధరం ప్రియసంగమే ముస్సంగేశ్వర గోవిందం సంకటే మధుసూదనం ఆననే బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.